తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏకసభ్య కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకసభ్య కమిటీ దర్యాప్తు చేయొచ్చు అంటూ తేల్చింది. ఏకసభ్య కమిటీ ఏర్పాటుని ఛాలెంజ్ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ని తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సిట్టు విచారణ ఇంకా పూర్తి కాకముందే మరొక కమిటీ ఏర్పాటు చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు అని చాలామంది అంచనా వేశారు. మనం కూడా అలాంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు తప్పదు అని ఒక అంచనాకు వచ్చాం. కానీ తీరా సుప్రీంకోర్టు మాత్రం భిన్నంగా స్పందించింది. దీంతో ఇప్పుడు దినేష్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ 45 రోజుల్లోగా రిపోర్ట్ ఇవ్వాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోద ముద్ర దక్కినట్టయింది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు అలాంటి నిర్ణయం తీసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ తోసిపుచ్చడం వెనక కీలకమైనటువంటి అంశం దాగి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందుకి అనేక ప్రధానమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చింది, అనేక రకాలుగా ముఖ్యమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చింది. అందులో ఈ ఏకసభ్య కమిటీ దర్యాప్తు అన్నది పూర్తిగా సిట్ ఆదేశాలకు లోబడి ఉంటుంది అంటూ పేర్కొంది. సిట్ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన అంశాల మేరకు మాత్రమే దర్యాప్తు చేస్తుంది అంటూ తెలియజేసింది. సిట్ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినటువంటి నివేదికలో కీలకమైనటువంటి అంశాలని పొందుపరిచింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటి కల్తీ నెయ్యి సరఫరా విషయంలో కఠిన చర్యలు తీసుకోకుండా కళ్ళప్పగించి చూడడం వెనుక పలానా అధికారులు, ముఖ్యమైనటువంటి నేతల పాత్ర ఉంది అంటూ పేర్కొంది. అందులో అనిల్ కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి లాంటి అధికారుల వ్యవహార శైలిని ప్రస్తావించింది. దాంతోపాటు టీటీడీ బోర్డు చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళ పాత్రను కూడా సిట్ ప్రస్తావించింది. వీటన్నింటితో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినటువంటి అంశం మీద ఇప్పుడు ఏకసభ్య కమిటీ దర్యాప్తు ఉంటుంది అంటూ కోర్టుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. అంటే ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి సిట్ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించినట్టు కానీ, సిట్ పరిధిని అతిక్రమించి కానీ, సిట్ ఆదేశాలకు విరుద్ధంగా కానీ సాగబోదు అనేటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి నివేదించింది. దాంతో సిట్ పరిధి లోబడి, సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి మాత్రమే దర్యాప్తు చేపట్టడానికి, అందుకు తగ్గట్టుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న దాని మీద ఒక నివేదిక ఇవ్వడానికి ఏకసభ్య కమిటీకి ఎటువంటి అభ్యంతరాలు ఉండబోవు అంటూ తీర్పు వెలువరించింది. దాంతో సుబ్రహ్మణ్య స్వామి నివేదించినటువంటి అంశాలని తోసిపుచ్చాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతోపాటుగా సుబ్రహ్మణ్య స్వామి అనేక విషయాల్ని ప్రస్తావించారు. అందులో బహిరంగంగా ఈ తిరుమల కల్తీ నెయ్యి ఉదంతం గురించి ముఖ్యమంత్రి అనేక రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారంటూ మాట్లాడారు. అవన్నీ పరిపాలనాపరమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి దర్యాప్తు చేయడానికి అభ్యంతరం లేదన్నట్టుగా చెబుతూ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ రాబోయే నెలన్నర రోజుల్లో రిపోర్ట్ ఇవ్వడానికి ఆస్కారం కనిపిస్తుంది. మరి అందుకు తగ్గట్టుగా కమిటీ రిపోర్ట్ ఇస్తుందా, మరికొంత గడువు కోరుతుందా, గడువు కోరితే ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది, ఆ రిపోర్ట్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఏ తీరున ముందుకు సాగుతుంది, ఇవన్నీ కీలకమైన అంశాలు. అయితే మరికొంతకాలం పాటు తిరుమల కల్తీ నెయ్యి ఎపిసోడ్ మాత్రం కొనసాగడం ఖాయంగా చెప్పొచ్చు. ఈ వివాదం అనేక రకాల మలుపులు తిరగడం కూడా అనివార్యంగా కూడా చెప్పాల్సి ఉంటుంది.